ఇప్పుడు గత సంవత్సరం టెట్ ఎగ్జామ్లో మన సోషల్ స్టడీస్ విభాగంలో అడిగిన కొన్ని బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. భూమి యొక్క అక్షం రెండు చివర్లను ఏమంటారని అడిగిండు. భూమి యొక్క అక్షం రెండు చివర్లను ధ్రువాలు అంటారు. ఒకటి. సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం ఏదని అడిగిండు. సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం మనకు రామాయణం. ఆంధ్రరాజులో కీర్తించబడిన రాజులు ఎవరు అని అడిగిండు. అంటే వారు కాకతీయులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పల్నాటి వీరుల గాథలు రాసింది ఎవరని అడిగాడు. అంటే శ్రీనాథుడు. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైందని అడిగాడు. 1942 సంవత్సరంలో. స్వతంత్రానికి పూర్వమే వెట్టి చాకిరి నిషేధిస్తూ ఒక చట్టం చేశారు. అది ఏ సంవత్సరంలో అడిగిండు. అది 1927 సంవత్సరంలో. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1945లో గతం పడింది. సంతాలుల ఆదివాసుల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగిందని అడిగిండు. అంటే 1955-56 సంవత్సరంలో. నెక్స్ట్, బాల్య వివాహాల నిరోధ చట్టం ఏ సంవత్సరం చేశారని అడిగిండు. అది 2006 సంవత్సరంలో. ఒకటి గుర్తుంచుకోండి. హిమాలయాల్లో ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి ఏమంటారు అని అడిగిండు. అది హిమాద్రి అంటారు. అది ఒకటి గుర్తుంచుకోండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనగణన జరిగినది ఏ సంవత్సరంలో అని అడిగిండు. ఇది 1882 సంవత్సరంలో. ఫోర్డ్ కంపెనీ, కార్ల కంపెనీ భారతదేశంలో ఎక్కడ తన కర్మాగారాన్ని ఏర్పరచుకుందంటే చెన్నైలో. అది గుర్తుంచుకోండి. ఇరం షర్మిల ఏ రాష్ట్రానికి చెందిన మహిళ అని అంటే ఉద్యమకారిణి అంటే మణిపూర్. అది కూడా గుర్తుంచుకోండి. వాగ్దత్త భూమి అని ఏ ప్రాంతాన్ని అంటారంటే పాలస్తీనా. గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారి భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరం జరిగినాయంటే 1951-52 మధ్య.